నేను వెంకటరెడ్డి సార్, గ్రామం నాగవారిగూడెం, గ్రామ పంచాయతీ అల్లం చూశారు సార్. సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ప్రజాపాలన పెట్టింది. ప్రజాపాలనలో ప్రజల స్పందన ఏ విధంగా ఉన్నది? ప్రజాపాలన పెట్టింది సార్. ప్రజాస్పందన ఇప్పుడు సంవత్సరం అయితే కాబట్టి ఇంకా మనం పూర్తిగా చెప్పలేము సార్. కొన్ని వాస్తవంగా చెప్పాలంటే మెయిన్ ఇప్పుడు రేషన్ కార్డు ఎవరికి లేవు, ఇండ్లు ఎవరికి లేవు అనేది మనం ప్రజాపాలన టిక్ పెట్టింది సార్. ఒక్కొక్కటి ఇప్పుడు ప్రస్తుతానికి రేషన్ కార్డు రేపు జనవరి 26 తారీఖుకి వెళ్ళి జారీ చేస్తామని మొన్న క్యాబినెట్ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు సార్. రైతు భరోసా గిట్లా 26 తారీఖుకి వెళ్ళి అమలు చేస్తామన్నారు సార్. కాబట్టి కొద్దిగా జాప్యం జరుగుతుంది కానీ 100% నిజమైన పేదలకు, నిజమైన లబ్ధిదారులకే ప్రభుత్వపరంగా పథకాలు అందాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది సార్. అట్లాగే సార్, ఇంతకు ముందుకు మీరు సర్పంచ్గా పోటీ చేసిన ఓడిపోవడానికి ప్రధాన కారణం లేదు సార్. మేము సర్పంచ్ పోటీ చేసిన ప్రధాన కారణం ఏంటంటే మా దగ్గర మేము అన్ని పార్టీలు ఒకటేమో టీఆర్ఎస్, సిపిఎం అన్ని పార్టీలు కలిసేమో ఒక దిక్కు వచ్చారు సార్. మేము కాంగ్రెస్ వాళ్ళం సొంతం చేసాం సార్. మేమైనా స్వల్ప ఓటుతోటి ఓడిపోయినాం సార్. అందులో భాగంగా మా ఊరికి విలేజ్ చెందిన ఒక అబ్బాయి రెబల్గా పోటీ చేయడం వల్ల అతనికి ఒక 30 ఓట్లు పడడం వల్ల ఓడిపోయినాం సార్. వాళ్ళు మా రెబల్గా పోటీ చేయకపోయింటే మేము ఆ రోజు నేను గెలిచేవాడిని. ఎవరేం పోటీ చేసినా మేము గెలిచామని కాన్ఫిడెన్స్ ఉంటుంది సార్. కొద్దిగా మనకు అవకాశం చేజారింది సార్. రేపు అవకాశం ఉంటే అట్లా ఈసారి అలాంటివి నివృత్తి కాకుండా చూసుకుంటాం సార్. అట్లాగే సార్, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ఈ మారుమూల గ్రామానికి ఎలా లబ్ధి చేకూరుతుంది? కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 6 గ్యారెంటీలలో ఫస్ట్ ఇప్పుడు కరెంటు సారు గృహజ్యోతి మా ఊర్లో దాదాపు ఒక ఇద్దరు ముగ్గురు తప్ప కరెంట్ బిల్లు ప్రతి ఒక్కరికి యూజ్ అయింది సార్. గ్యాస్ గిట్ట దాదాపు ఇక్కడ మాకు 98% రేషన్ కార్డు ఉన్నాయి. మారుమూల గ్రామానికి అందరికి గ్యాస్ సిలిండర్ సంబంధించిన రాయితీ వస్తుంది సార్. ఇంకొకటి మనకి ఇక్కడ జరిగేది ఏంటంటే ఏం జరగాలంటే ఇంకొకటి మెయిన్ మహిళలకు 2500 ఇస్తామన్నారు సార్. అది గిట్ట పార్టీ ఆలోచన చేసి మహిళలకు పెద్ద ఎత్తున ఉచిత బస్సు కానీ కొంచెం పేదవాళ్ళకు ఇప్పుడు బస్సు ఉంటుంది సార్, మహిళలు ఎక్కిపోతారు కాకపోతే పేదోళ్ళు గిట్ల ఎక్కిపోతుంటారు, వాళ్ళకు కొంచెం హెల్ప్ అవుతుంది సార్. ఇంకా ముందు కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆయంత మన రైతు రుణమాఫీ ఇంకొక 10,000 కోట్లు సుమారు 8,000-9,000 కోట్లు అంటారు సార్. అది కూడా కంప్లీట్ చేస్తే 100% సక్సెస్ఫుల్ అవుతుంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లానే సార్, గత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర హయాంలో ఎన్ని ఇందిరా మిల్లు వచ్చినాయి? బీఆర్ఎస్ 9 ఏళ్లలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ మీ గ్రామానికి అంది? రాజశేఖర్ గారి ప్రభుత్వంలో మా ఊరికి సరే చంద్రబాబు నాయుడు అయితేంది, రాజశేఖర గారి ప్రభుత్వంలో అయినా ఇందిరా మిల్లు వచ్చినప్పుడు మా ఊరికి ఇండ్లు వచ్చినాయి సార్. అల్లమేశ్వరం అయితేంది, మా నాగవారిగూడెం విలేజ్కి అయినా. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు సార్ మా ఊరికి కానీ మా గ్రామ పంచాయతీకి కానీ. అట్లాగనే సార్, గత బీఆర్ఎస్ వన్లో ప్రవేశపెట్టినటువంటి పథకాలు మీ గ్రామానికి ఏ విధంగా అందినాయి సార్? టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో సరే ఉన్న దాంట్లో అప్పుడు రైతు బంధు కానీ రెగ్యులర్గా అదే 1 నెల 2 నెలల వెనక ముందు అయినా పెద్ద రైతులకు వచ్చేది సార్. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో నెంబర్ 1 పథకం అంటే ఒక రైతు బీమా సార్. ప్రతిమయాన్ని పంటల పెట్టుబడులు అనేది నాకు తెలిసి ఈ రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బుతో కూడుకున్న సమస్య, ఆర్థిక లోటు దెబ్బతీస్తారు సార్. నాకు తెలిసి రైతు భరోసాని ప్రభుత్వాలు పెద్ద మనసుతో ఆలోచన చేసి తీసేయడం బెటర్ సార్ నాకున్న ఒపీనియన్ అంటే. ఎందుకంటే రేపు ముందు భవిష్యత్తు ప్రజానికం బతకాలన్నా ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థికమైన మాంద్యం ఏర్పడుతుంది సార్. తెలంగాణలో మరి ఈ పథకాలకు ఆ పథకాలకు అమలు పడి సోమరిపోతులు అవుతుంది సార్. మేము ప్రభుత్వానికి ఒకటి ఏం చెప్తున్నామంటే మాలో మంచి మాట, ఎంతసేపటికి శ్రమించడానికి డబ్బు రావాలి. డబ్బు వస్తే వాడు పని చేయకుండా అవుతుంది సార్. మన రాష్ట్రంలో మొత్తం ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం పేరుకు బీహార్ వాళ్ళు కానీ ఒరిస్సా వాళ్ళు కానీ కూలీలు మన ఒడ్ల మార్కెట్లలో వాళ్ళే చేస్తారు సార్. మన వాళ్ళు ఎవరు పని చేస్తలేరు సార్. దీనివల్ల ఏమవుతుందంటే సోమరిపోతనం పెరిగి రాష్ట్రంలో పని చేస్తలేరు సార్. అట్లాగనే సార్, బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు, బీసీ బంధు, యాదలకు గొర్రెల పంపిణీ ఏ విధంగా జరిగింది సార్? ఓన్లీ దళిత బంధు అనేది ఈటెల రాజేందర్ అడగొడటానికి హుజూరాబాద్ ఎలక్షన్లలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది తప్ప రాష్ట్రంలో ఎంతమంది కుటుంబాలకు ఇచ్చారు సార్? ఇవ్వలేదు సార్. ఒక హుజూరాబాద్లో ఇచ్చారు, మా నారాయణపురం మండలంలో ఇంకొక ఊర్లో కొన్ని ఇచ్చారు అంతే తప్ప మా దగ్గర ఎక్కడికి రాలేదు సార్. పీసీ బంధు ఎవరికి రాలేదు సార్.
లాస్ట్ మూమెంట్లో లాస్ట్ ఎలక్షన్లు 10 సంవత్సరాలు చేసే డెవలప్మెంట్ జరగలేదంట. కానీ రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే కన్నా ముందు రాత్రి 12 గంటల రాత్రి శిలాఫలకాలు ఓపెన్ చేసి సార్. అదే మా దగ్గర నాగవారిగూడ రోడ్డు శాంక్షనే కాలేదు, పూర్తయిన శిలాఫలకం ఏర్పాటు చేసారు సార్. శాంక్షన్ అయితే ఇప్పటికీ సంవత్సరం అవుతుంది. ఏ ప్రభుత్వం మారుతుంది, ఉన్నదైతే వర్క్ అయితే చేస్తారు కదా సార్. ఇప్పటివరకు వర్క్ స్టార్ట్ లేదంటే ప్రభుత్వం స్టార్ట్ కాకుండా ఇక మేము గెలవాలని చెప్పేసి జనాలకు అది రోడ్ శాంక్షన్ చేసాం, ఇది రోడ్ శాంక్షన్ చేసాం చెప్పాలని చెప్పి అడ్డగోలుగా ఆదా చేసారు. 10 ఏళ్ళు చేస్తే అభివృద్ధి చేయలేదు. కానీ ఒక రాత్రి 12 గంటల దాకా వచ్చి శిలాఫలకాలు వాతిరు సార్. ఎలాంటి అభివృద్ధి చేయలేదు. మెయిన్ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది కానీ ఏం పని చేయలేకపోయింది సార్. ఇప్పటికిట్ట రేవంత్ రెడ్డి గారి సర్కార్ గిట్లా 1 సంవత్సరం అయింది సార్, ఇంకో 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా ఎవరైతే మిగిలిపోయే రైతులు రుణమాఫీ చేసి ఇందిరా మిల్లని ప్రతి సంవత్సరం కాన్స్టెన్సీ లెవెల్ 3500 ఇల్లు ఇస్తామంటారు సార్. ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ వస్తుందని చూసిన ఎవ్వరు చూసినా ఎదురు చూసారు సార్, ఎవ్వరికి రాలేదు. వాళ్ళే సొంత గృహాలు నిర్మించుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఒక కళ్యాణ లక్ష్మి లబ్ధి చెందింది సార్. ఈ ప్రభుత్వ పరంగా చూడాలంటే మనం ముందు ఇప్పుడు భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే కదా సార్, ఏం చెప్పలేము. కొద్ది రోజులు అయితే కానీ దీనికి బేరీ చేసుకొని మనం 100% చెప్పగలుగుతాం సార్. సార్, రానున్న స్థానిక ఎన్నికల్లో మీరు ఎలాంటి మోటివేషన్ చేస్తారు? అవకాశం ఇస్తే మీరు సర్పంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఉంటే మీరు ఎలాంటి అభివృద్ధి చేస్తారు? సార్, మేము రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో మల్లదేశం గ్రామ పంచాయతీ గత సంవత్సరం జనరల్ ఉండే సార్. మరి రిజర్వేషన్ మారితే అంటారు సార్. ఒకవేళ జనరల్ ఉంటే మేము చేస్తాం సార్. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఖచ్చితంగా గెలిచినాక మా ఊరికి రోడ్లు లేదు సార్. ఫస్ట్ అల్లందేశ్వరం నుంచి నాగవరగూడెం రోడ్డు లేదు. అదేవిధంగా గొల్లగూడెం నుంచి అల్లందేశ్వరం రోడ్డు లేదు సార్. అదేవిధంగా అక్కడ రేషన్ షాప్ అనేది లేదు సార్. మెయిన్ యూత్ అనేది ఇప్పుడు చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా మద్యపానం నిషేధం చేస్తాం సార్. ఖచ్చితంగా మా వంతు మాకున్న ఎమ్మెల్యే గారి దగ్గరికి నుంచి నిధులు తీసుకొచ్చి ఊరు డెవలప్మెంట్ కానీ చాలా ఉన్నాయి సార్. చేసే పనులు చాలా వెనుకబడ్డ విలేజ్ సార్. ఇది రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు, డ్రైనేజెస్ లేవు, విద్యుత్ దీపాలు సరిగా ఉండేవి సార్. మేము ఖచ్చితంగా మా వంతుగా మేము అనుకున్న దానికన్నా ఎక్కువ రెట్టింపు ఛాన్స్తో రేపు ప్రభుత్వంతో ముందుకు తీసుకెళ్తూ రాజగోపాల్ గారితో సమన్వయం చేసుకుంటూ వెళ్తూ గ్రామాభివృద్ధికి తోడ్పడుతుంది సార్.